హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వ్లాగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పార్ట్ 5. జ్యూస్ తాగిన ధరణికి కాసేపటికి మత్తుగా అనిపిస్తుంది. కళ్ళు మూసుకుపోతుంటే ఫేస్ వాష్ చేసుకుందామని అనుకుంటుంది. స్వాతి, నేను వాష్రూమ్కి వెళ్తానని అంటుంది. సరే నేను వస్తా పదా అని తన ఫ్రెండ్కి చెప్పి వెళ్తారు. ధరణి లోపలికి వెళ్తే స్వాతి బయట వెయిట్ చేస్తూ ఉంటుంది. ఈలోగా స్వాతి వాళ్ళ అమ్మ దగ్గర నుండి ఫోన్ వస్తే కొంచెం పక్కకు వచ్చి మాట్లాడుతుంది. ధరణి బయటకు వచ్చి, స్వాతి ఎక్కడున్నావు అని పిలుచుకుంటూ వెళ్తుంది. స్వాతి అటువైపు తిరిగి ఉండడం వల్ల ధరణి పక్క నుంచి వెళ్ళినా తెలియదు. ధరణి స్వాతిని వెతుకుతుంటూ పైకి ఉన్న ఒక రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఫోన్ మాట్లాడడం అయిపోయిన తర్వాత ధరణి ఏంటి ఇంకా రాలేదు అని కొంచెం లోపలికి వెళ్ళి ఒక్కొక్క డోర్ కొడుతుంది. అందులో ఒక అమ్మాయి బయటకు వచ్చి, ఎందుకు డోర్ కొడుతున్నావు అని చెప్తుంది. సారీ, నా ఫ్రెండ్ ఇక్కడికి వచ్చింది, తను ఇంకా బయటకు రాలేదు, అందుకే ఇలా చేశాను, సారీ అంటుంది. మీ ఫ్రెండ్ అంటే వైట్ డ్రెస్ అమ్మాయా అని అడుగుతుంది. అవును, తనే, మీకు కనిపించిందా అని అడుగుతుంది. తను నేను వచ్చే ముందే బయటకు వెళ్ళిపోయింది అని అంటుంది. అవునా, థ్యాంక్స్ అని చెప్పి బయటకు వస్తుంది. నేను ఫోన్ మాట్లాడుతున్నానని వెళ్ళిపోయింది అని తన ఫ్రెండ్ దగ్గరికి వస్తుంది. అక్కడికి వచ్చి చూస్తే తన ఫ్రెండ్ మాత్రమే ఉంటుంది. తన దగ్గరకు వచ్చి, ధరణి నీ దగ్గరికి రాలేదా అని కంగారుగా అడుగుతుంది. నన్ను అడుగుతావే, మీరిద్దరు కలిసే వెళ్ళాం. తను లోపలికి వెళ్ళగానే నాకు ఫోన్ వస్తే మాట్లాడాను. తర్వాత చూస్తే తను లేదు. నీ దగ్గర వచ్చిందేమో అని ఇక్కడికి వచ్చా అని చెబుతుంది. ముందు తనని వెతుకుదాం పదా అని వెతుకుతారు. కింద మొత్తం వెతికినా కనిపించక పైకి వెళ్ళి వెతుకుదామని వెళ్తారు. దారిలో ధరణి జ్యూస్ గ్లాస్ మార్చిన వెయిటర్ వాళ్ళు వెతకడం చూసి దగ్గరకు వెళ్ళి, మేడం
ఎవరి కోసం వెతుకుతున్నారు అని అడుగుతాడు. మా ఫ్రెండ్ కోసం వెతుకుతున్నాము. వైట్ చుడిదార్ వేసుకున్న అమ్మాయా చూసావా అని అడుగుతుంది స్వాతి ఫ్రెండ్. అమ్మాయా, తను ఊగుతూ బయటకు వెళ్ళిపోవడం చూశానని చెబుతాడు. ఏయ్, తను తాగడం ఏంటి, తను డ్రింక్ చెయ్యదు అని కోపంగా చెప్తుంది స్వాతి. లేదు మేడం, ఆ మేడం ఊగుతూ బయటకు వెళ్ళడం నేను చూశాను అని చెప్తాడు. ముందు బయటకు వెళ్ళి చూద్దాం, తనను పొరపాటున డ్రింక్ చేసిందేమో అని చెప్తుంది స్వాతి ఫ్రెండ్. ఇద్దరు బయటకు వెళ్ళి మొత్తం చూస్తారు. కానీ ఎక్కడా ధరణి కనిపించదు. పార్కింగ్ ఏరియాలో చూస్తారు కానీ కనిపించదు. ఇది ఎక్కడికి వెళ్ళింది, దీనికి ఏం కాలేదు కదా, అంతా నా వల్లే జరిగింది, తను వద్దంటున్నా నేనే తీసుకొచ్చాను అని కింద కూర్చొని ఏడుస్తూ ఉంటుంది స్వాతి. ఏడవకు స్వాతి, మనం బయటకు వెళ్ళి చూద్దాం అని తనని కార్లో కూర్చోబెట్టి కార్ని స్లోగా డ్రైవ్ చేస్తూ చుట్టూ చూస్తూ ఉంటుంది. ఎటువైపు చూసినా కూడా చుట్టూ చూస్తూ ఉంటుంది. అప్పటికే టైం 11:45 అయ్యింది. ధరణికి ఏమి జరిగిందని మనసులో దేవుణ్ణి దండం పెట్టుకుంటుంది. చాలాసేపు వెతుకుతారు కానీ ధరణి కనిపించదు. స్వాతి ఏడుస్తూనే ఉంటుంది. స్వాతి ఫ్రెండ్ తనని ఓదారుస్తూనే డ్రైవ్ చేస్తూ చుట్టూ చూస్తుంది. టైం 3 వరకు వెతికి ఒక చోట ఆగుతారు. స్వాతి, మనం ఆ వెయిటర్ మాట నమ్మి బయటకు వచ్చేసాం, పైన కూడా చూడాల్సింది, మనం మళ్ళీ వెళ్ళి వెతుకుదాం. దాంతో స్వాతి అయితే పద వెళ్దామని అంటుంది. స్వాతి ఫ్రెండ్ కార్ స్టార్ట్ చేసి మళ్ళీ పబ్కి స్పీడ్గా పోనిస్తుంది. అక్కడ వెయిటర్ స్వాతి వాళ్ళకి కావాలనే అబద్ధం చెప్తాడు. ఇందాక డబ్బులు ఇచ్చిన వాడు కోసం చెబుతాడు. తనకి ఇలా అలవాటే, చాలామందిని తన చేత ఇలా డబ్బులు ఇచ్చి చెప్పిస్తారు. అందుకని వాడిచ్చిన డబ్బులకు న్యాయం చేసి తన షిఫ్ట్ అయిపోగానే వెళ్ళిపోతాడు. స్వాతి వాళ్ళు వచ్చేసరికి 3:30 అవుతుంది. కార్ పార్క్ చేసి లోపలికి వచ్చి పైకి వెళ్ళి ప్రతి రూమ్లో వెతుకుతారు. చివరి రూమ్లో వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తే షాక్ అయ్యి అలా నిలబడిపోతుంది స్వాతి. స్వాతి వాళ్ళ ఫ్రెండ్ తనను చూసి, ఏమైంది అలా నిలబడిపోయావు అని తనని పక్కకు జరిపి చూసి తను కూడా అలాగే ఉండిపోతుంది. కాసేపటికి తెలుసుకొని స్వాతిని కదుపుతుంది. అక్కడ ధరణి మంచంపై మెడ వరకు దుప్పటి కప్పుకొని పడుకొని ఉంటుంది.
తను వేసుకున్న డ్రెస్ కింద పడిపోయి ఉంటుంది. స్వాతి తన దగ్గరకు వెళ్ళి తను కాన్షియస్లో ఉండదు. స్వాతి తన వంటి మీద దుప్పటి తీసి చూసి షాక్. తన వంటి నిండా పంటి ఘాట్లు గోర్లతో గుర్తులతో నిండిపోయి ఉంటుంది. ధరణి జీవితం తన అజాగ్రత్త వల్లే నాశనమైపోయిందని తన బాధతో ఏడుస్తుంది. స్వాతి ముందు మనం ఇక్కడి నుండి వెళ్ళిపోదాం, మళ్ళీ ఎవరైనా వస్తే డేంజర్ అని స్వాతి ఓదారిస్తూ స్వాతి లేచి ఇద్దరు ధరణికి డ్రెస్ వేసి సైలెంట్గా తనని రూమ్కి తీసుకువెళ్తారు. రూమ్కి తీసుకువచ్చిన ధరణికి మెలకువ రాదు. కాసేపటికి తనకి ఫీవర్ వస్తుంది. స్వాతికి ఏడుపు ఆగడం లేదు. తన వల్లే ఇలా జరిగిందని కుమిలిపోతూ ఉంది. ఉదయం వరకు ఏడుస్తూ ఉంటుంది. స్వాతి ఫ్రెండ్ ఎంత ఓదార్చినా ఆపడం లేదు. మార్నింగ్కి ధరణికి మెలకువ వస్తుంది. లేచి కూర్చోగానే తలపై ఎవరో సురోజు సుత్తితో కొట్టినట్టు నొప్పిగా ఉంది. విపరీతమైన ఒళ్ళు నొప్పిగా అనిపిస్తుంది. ఏం జరిగింది అని ఆలోచిస్తూ రాత్రి జరిగింది గుర్తుకు రాగానే హోరున ఏడుస్తుంది. ధరణి ఏడుపు వినబడగానే స్వాతి తన ఫ్రెండ్ పరుగున లోపలికి వచ్చేస్తారు. వెంటనే స్వాతి తన దగ్గరకు వెళ్ళి కౌగిలించుకొని ఏడుస్తుంది. కాసేపటికి ధరణి చేతులతో తన చెంపలపై కొట్టుకుంటూ క్షమించే, నా వల్లే నీ జీవితం నాశనమైపోయింది. నేను నిన్ను ఇక్కడికి తీసుకురాకుంటే ఇలా జరిగేదే కాదు అని ఏడుస్తుంది. ఇందులో నీ తప్పేం లేదు. నువ్వెప్పుడూ నేను సంతోషంగా ఉండాలని అనుకుంటావు. నా తలరాత అలా ఉంటే ఏం చేస్తాం అను తనని కౌగిలించుకొని బాధపడుతుంది. బాధపడకు ధరణి, మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం, నీకు న్యాయం జరుగుతుంది అని స్వాతి ఫ్రెండ్ చెబుతుంది. వద్దు, నాకు న్యాయం జరిగినా నేను కోల్పోయిన జీవితం తిరిగి రాదు. ఈ విషయం పోలీసులకి మీడియాకి తెలియజేయడం నాకు ఇష్టం లేదంటుంది ధరణి. అలా అనకు ధరణి, ప్లీజ్, మనం వైజాగ్ వెళ్ళిపోదాం. నన్ను ఇక్కడి నుండి తీసుకువెళ్ళిపోవా, నాకు చాలా భయంగా ఉంది అంటుంది. ధరణి సరే అని వాళ్ళు అప్పటికప్పుడే ధరణిని వైజాగ్ తీసుకొని వచ్చేస్తుంది స్వాతి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.